బ్రేకింగ్ న్యూస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. యుఎస్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబు పేలకూడదంటే $1 మిలియన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మెయిల్తో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. యుఎస్ కు చెందిన జాస్పర్ మెయిల్ పంపినట్టు నిర్ధారించారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. యుఎస్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబు పేలకూడదంటే $1 మిలియన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మెయిల్తో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. యుఎస్కు చెందిన జాస్పర్ మెయిల్ పంపినట్టు నిర్ధారించారు. నేడు రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇవాళ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. తొలి రోజు ఆర్థిక సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒకే రోజు 35కు పైగా ఎంవేలు కుదిరాయి. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. సదస్సు సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో నూతన అవకాశాలను ప్రదర్శిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించింది. వివిధ దేశాల నుండి వచ్చిన 150 మందికి పైగా ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివచ్చారు. సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్బుగా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో వాంతార బృందం ఎంఓయూ చేసుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో వాంతార బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ నెలాఖరున వాంతారని సందర్శిస్తామన్నారు సీఎం రేవంత్. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సమ్మిట్కు వస్తున్న అతిథులకు స్వాగతం పలుకుతుంది. గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను వివరిస్తుంది. సదస్సుకు వచ్చిన వారు ఆ రోబోతో ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గ్లోబల్ సమ్మిట్లో రోబో సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. గ్లోబల్ సమ్మిట్లో రోబో సందడి చేస్తుంది. ప్రస్తుతము ఎగ్జిబిషన్ స్టాల్ ఏర్పాటు చేసినటువంటి రోబోట్ మనం చూడొచ్చు. రోబో మొత్తం కూడా ఇక్కడ వచ్చినటువంటి అతిథులకు ఆహ్వానం పలుకుతుంది, షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఉంటుంది. మరోవైపు మనం చూస్తున్నాం ఇక రోబోట్స్ ఇలా వారికి సంబంధించిన షేక్ హ్యాండ్ ఇవ్వడం కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ దాంతో సెల్ఫీలు దిగుతూ ఎంతో ఉత్సాహంగా వారందరూ కూడా సెల్ఫీలో తమ రోబోని బంధిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రోబో మొత్తం కూడా ఎగ్జిబిషన్ స్టాల్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగానే టెక్నాలజీ పరంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో టెక్నాలజీకి సంబంధించిన కొన్ని అంశాలను కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టాల్స్లో రాష్ట్ర ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే రోబోటిక్ సంబంధించినటువంటి ఒక రోబోని, మనిషిలాగా ఉండేటువంటి ఒక రోబోని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతము ఈ రోబో హాయ్ చెప్పడము,
అదేవిధంగా షేకండ్ ఇవ్వడం, ఒకసారి హాయ్ షేకండ్ అంటే కూడా షేకండ్ ఇస్తున్నటువంటి వీడియోస్ మనం చూడొచ్చు. ఇలాంటి వీటితో కూడా చాలామంది వచ్చేటువంటి అతిథులు ప్రపంచం నుంచి వివిధ పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా చాలామంది వచ్చినటువంటి కళాకారులు వారందరూ కూడా ఎంటర్టైన్మెంట్గా యొక్క రోబో చాలా సందడి చేస్తుందని చెప్పవచ్చు. ఎగ్జిబిషన్ స్టాల్తో ప్రస్తుతం నేను ఎగ్జిబిషన్ స్టాల్లో ఉన్నాము. ఎగ్జిబిషన్ స్టాల్లో ఉన్నటువంటి ఈ రోబోటిక్ మనిషి రూపంలో ఉన్నటువంటి ఈ రోబోటిక్ అత్యంత ఒక అట్రాక్షన్గా నిలిచింది. వచ్చినటువంటి అతిథులకు షేకండ్ ఇవ్వడం, వచ్చిన అతిథులతో సెల్యూట్ చేయడం, వీళ్ళందరికీ వారందరూ కూడా సెల్ఫీలతో వీడియోలు తీసుకుంటూ తమ సెల్లో బంధిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రస్తుతము అంటే మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమిట్లో అనేక స్టాల్స్ని కూడా రూపొందించారు. ఈ స్టాల్స్లో కూడా మూసి ప్రక్షాళన కావచ్చు, మరోవైపు ఇందిరా శక్తి సంబంధించిన క్యాంటీన్ సంబంధించిన విషయాలు కావచ్చు, వెల్ఫేర్ సంబంధించిన విభాగాలు కావచ్చు, పోలీస్ విభాగాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అన్ని విభాగాలకు చెందిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. టెక్నాలజీ పరంగా తీసుకోవాల్సినటువంటి విషయాలపై కూడా ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి అతిథులకు ఈ రోబోటిక్ ద్వారా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక రోబోటిక్, మరోవైపు మనం చూస్తున్నాం ఎగ్జిబిషన్ స్టాల్స్లో మరొక రోబోటిక్ని ఏర్పాటు చేసి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా వెల్కమ్ చెప్తూ వారిని రిసీవ్ చేసుకుంటుంది. ప్రస్తుతం రోబోటిక్ ఎంతో సందడి చేస్తుంది. ఈ యొక్క గ్లోబల్ సమిట్లో రోబోటిక్ సందడి మామూలుగా లేదని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ యొక్క రోబో కూడా ఎంతో అట్రాక్ట్గా ఉందని చెప్పవచ్చు. తెలంగాణలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల వేడుకలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇవాళ 10 గంటలకు అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇక రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన కోసం ఒక్కొక్కటి సుమారు 17.50 లక్షల వ్యయంతో మొత్తం 5,80,00,000 ప్రభుత్వం మంజూరు చేసింది. 6 జిల్లాల మినహా మిగతా జిల్లాలో ఈ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇక ఉదయం 10:30కు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయనున్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. అనంతరం కేక్ కట్ చేసి విజయ్ దివస్ బెలూన్లను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల రామచంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయ్ దివస్ను పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో పనులను పంపిణీ చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల సంఖ్యను 150 నుంచి 300 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జీహెచ్ఎంసీలో ఇటీవల 27 మున్సిపాలిటీలను విలీనం చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజా దర్బార్లో ప్రజలను కలుస్తా అన్నారని, ఆ గొప్పలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బిళ్ళ బాబాయ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. జల్సాలకు, విందులకు, పెళ్లిలకు, సిఎల్పి మీటింగ్లకు ప్రజాభవన్ను వాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారన్నారు. రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు.
ప్రభుత్వము ఒక ఫార్మా హబ్గా తెలంగాణను అభివృద్ధి చేయాలి, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని ఇవాళ నీ అనుయాయులకు నీ కమిషన్లకు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు ఇష్టం ఉన్నట్టు పంచిపెడుతున్నావు. నువ్వు ఎక్వైర్ చేసినావు ఆ భూమి. గ్లోబల్ సమిట్ పెట్టి అన్ని గ్లోబల్స్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. దావోస్లో ఏమైంది తెలియదు. డొల్లా కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నావు. ఇవాళ ఒక్కటి వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. పోదామా రేవంత్ రెడ్డి? నీ ఊరికి పోదామా? నీ కొడంగల్కి పోదామా? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామో చెప్పు. అయింది తక్కువ, రుణమాఫీ కాంది ఎక్కువ. సిగ్గు లేకుండా ఇంకేంటో ట్వీట్ పెట్టింది. అలా ట్వీట్ల రాసిండు, నేను రుణమాఫీ చేసిన రైతుల ఇది రుణ విముక్తి చేసిందట. ఏం చేసినావు నువ్వు? రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా రుణమాఫీ అయిన రైతుల సంఖ్య తక్కువ, రుణమాఫీ కాని రైతుల సంఖ్య ఎక్కువ. బట్టి గారు నీ మధురకు పోదామా? తుమ్మల గారు నీ ఖమ్మంకు పోదామా? ముఖ్యమంత్రి గారు నీ కొడంగల్కి పోదామా? మోసం చేసినటువంటి గనుడు ఈ రేవంత్ రెడ్డి. ఈ నీ మోసాలకు ప్రజలే కాదు దేవుళ్ళు కూడా బలైపోయింది. ప్రజలనే కాదు దేవుళ్ళని కూడా మోసం చేసిన ఘనత బహుశా ఈ దేశంలో ఈ ముఖ్యమంత్రి కన్నా దక్కిందంటే ఒక్క రేవంత్ రెడ్డికి దక్కింది. అసలు నువ్వు రోడ్డు ఎక్కించింది ఎవరిని? నువ్వు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరుపుకోవాలి. నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇన్ని వర్గాల ప్రజల్ని రోడ్డెక్కించి 6 గ్యారెంటీలు అమలు చేయక అందరినీ మోసం చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఇలా వాళ్ళు కాలేజీలు బంద్ చేస్తామనే పరిస్థితి ఎప్పుడైనా విన్నామా చరిత్రలో? బంద్ చేసిండు కాలేజీలు. పిల్లలు ఇళ్లకే పరిమితం అయిపోయిండు. అరే ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వండి అని ఆసుపత్రుల్లో దరఖాస్తు పెట్టి దండం పెట్టి మొరబెట్టుకున్నా నువ్వు కనికరించలేదు. ఇక మేము బంద్ చేస్తాం ఆరోగ్యశ్రీ సేవలంటే ఆసుపత్రుల మీద పోలీసుల దాడులు, విజిలెన్స్ దాడులు, వైద్య ఆరోగ్య శాఖతో దాడులు చేపిస్తాడు. కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచిండు. కేసీఆర్ కిట్ పెట్టిండు. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు. వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు. అరే ఆనాడు 2 డయాలసిస్ ఉంటే 102 డయాలసిస్ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు. కాంట్రాక్టర్లు ఎవడన్నా చిన్న కాంట్రాక్టర్లు మా బిల్లులు ఇవ్వమని ధర్నా చేస్తే వాళ్ళ చేసిన పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీలు పెట్టిస్తాడు. ఉద్యోగ సంఘ నాయకులు అరే మా డిఏ ఏది, మా పిఆర్టీ ఏది, మా పెన్షన్ బెనిఫిట్ లేదంటే వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేపిస్తాడు. అంటే హక్కులు అడిగితే చివరికి ఆ పోలీసులు ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఈయన రేవంత్ రెడ్డి మాటిచ్చిండు ఏక్ పోలీసింగ్ విధానం తెస్తాను. ఏమైంది నాయన ఏక్ పోలీసింగ్ అంటే? పోలీసుల భార్యలను పోలీసుల చేత అరెస్ట్ చేపిస్తాడు. ఇలా సిగ్గుండాలే మాట్లాడడానికి. మేమిచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు నియామక పత్రాలు ఇచ్చి ఏదో మంది బిడ్డ నా బిడ్డ అని ముద్దించుకున్నట్టు చేస్తున్నావు. ఇలా రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండు, చర్చ లేకుండా పారిపోయింది. అది జాబ్లెస్ క్యాలెండర్ అయింది. అరే ఏమైంది ఆయన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు, కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2 నెలల ముందే ఇచ్చింది నోటిఫికేషన్ మద్యం దుకాణాలకు. 3,000 కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించింది. ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టారట, ఊరూరికి బార్లు పెట్టారట. ఇంక అంటే కేసీఆర్ గారేమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుంది. సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి నుంచి ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందజేయాలన్నారు. ఇక ఆన్లైన్లో సేవలు అందించడం ద్వారా ప్రజలకు సేవలు పారదర్శకంగా అందడంతో పాటు వారిలో ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు. ఇక ఇప్పటికే కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని, అలాంటి శాఖలు వెంటనే తమ పంతా మార్చుకుని ప్రజలకు ఆన్లైన్లో సేవలు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు పనుల బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోడ్డు కాంట్రాక్టర్ ఇమ్తియాజ్ అలీని మావోయిస్టులు బలవంతంగా తమ అదుపులోకి తీసుకున్న ఘటన కలకలం రేపింది. ఇక బంధించిన కాంట్రాక్టర్ను మావోయిస్టులు గొంతు కోసి హత్య చేశారు. కాంట్రాక్టర్తో కలిసి పనిచేస్తున్న సహాయకుల్లో ఒకరు అక్కడి నుంచి తప్పించుకొని ఇరపల్లి భద్రతా శిబిరం క్యాంపుకు చేరుకొని పోలీసులకు వివరాలు వెల్లడించారు. అతని వాంగ్మూలంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందంటూ టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు ఈ కామర్స్ సైట్లు తన పేరు ఫోటోలను వాడుతూ అభ్యంతరకరమైన తప్పుడు సమాచారంతో కూడిన పోస్టులను వ్యాప్తి చేస్తున్నాయని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సోమవారం జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. జాతీయ గీతం వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు రాజ్యసభలో ప్రత్యేక చర్చ జరగనుంది. వందే మాతరంపై చర్చను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ చర్చను ప్రారంభించనున్నారు అమిత్ షా. అలాగే జేపీ నడ్డా ఈ చర్చను ముగిస్తారు. వందే మాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని లోక్సభలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని ప్రధాని తెలిపారు. వందే మాతరం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక యుద్ధ నినాదమన్నారు. కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శిస్తూ వందే మాతరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితిలో ఉందన్నారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ వందే మాతరం పాటతో బ్రిటిష్ వారిని సవాల్ చేశారని గుర్తు చేశారు. अध्यक्ष महोदय, आपके द्वारा हम सरकार से दरखास्त करेंगे कि मिनिस्ट्री ऑफ सिविल एविएशन ये बताए देश को सदन के माध्यम के द्वारा कि क्यों आज कई दिनों से देश भर के हर एयरपोर्ट्स में हमारे ग्राहक आज जिनके डायलिसिस पेशेंट्स है, जिनके घर में शादी है, किसी को अपने बुजुर्ग के पास जाना है, इतना तबाही आज एयरपोर्ट्स में हो रहे हैं, लोगों के पैसे जा रहे हैं। हमें कहा गया था कि हवाई चप्पल पहनने वाला व्यक्ति भी प्लेन पे जाएंगे, लेकिन आज प्लेन के दाम 20,000 रुपए है, कॉफी का दाम 250 रुपए है और प्लेन भी सारा डिले हो रहा है। तो हम चाहेंगे कि सरकार की तरफ से देश को संज्ञान जाए तो क्या कर रही है ये सरकार। मैं माननीय मंत्री जी आज राज्यसभा में हैं। माननीय मंत्री जी, आप चाहेंगे तो आज, नहीं तो कल आपको विस्तृत स्टेटमेंट इस विषय पर बता देंगे। ठीक है, अवसर पर्याप्त समय देता हूं, कोई ये नहीं कह सकता पर्याप्त अवसर। जब सदन चलता है तो सबको अवसर दिया जाता है और एक दिन में 50-50 लोगों को 70-70 लोगों को अवसर दिया है। हाँ दिया है ना, कभी भी दिया है। इस सदन में हम भी सदस्य रहे हैं, एक साल में एक बार भी नंबर बोलने का नहीं आता था। आपका हर सदन में हर माननीय सदस्यों को बोलने का अवसर दिया जाता है। वंदे मातरम की 150 वर्ष निमित्त सदन की एक सामूहिक ऊर्जा को उसकी अनुभूति करने का प्रयास कर रहे हैं। वंदे मातरम 150 वर्ष की यात्रा अनेक पड़ावों से गुजरी है, लेकिन आदरणीय अध्यक्ष जी, वंदे मातरम का जब 50 वर्ष हुए तब देश गुलामी में जीने के लिए मजबूर था और वंदे मातरम के 100 साल हुए तब देश आपातकाल की जंजीरों में जकड़ा हुआ। जब वंदे मातरम 100 साल के अत्यंत उत्तम पर्व था तब भारत के संविधान का गला घोंट दिया गया। जब वंदे मातरम 100 साल का हुआ तब देशभक्ति के लिए जीने मरने वाले लोगों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया था। जिस वंदे मातरम के गीत ने देश को आजादी की ऊर्जा दी थी, उसके जब 100 साल हुए तो दुर्भाग्य से एक काला कालखंड हमारे इतिहास में उजागर हो गया। आदरणीय अध्यक्ष जी, 150 वर्ष उस महान अध्याय को, उस गौरव को पुनः स्थापित करने का अवसर है और मैं मानता हूं सदन ने भी और देश ने भी इस अवसर को जाने नहीं देना चाहिए। यही वंदे मातरम है जिसने 1947 में देश को
आजादी दिलाई, स्वतंत्रता संग्राम का भावात्मक नेतृत्व इस वंदे मातरम के जयघोष में था। आजादी का आंदोलन चला रहे थे और उसी का परिणाम है कि आज हम सब यहाँ बैठे। आजादी की लड़ाई इस मातृभूमि को मुक्त कराने का भी जंग था। अपनी मां भारती को उन बेड़ियों से मुक्ति दिलाने का एक पवित्र जंग था। और वंदे मातरम की पृष्ठभूमि हम देखें, उसके संस्कार सरिता देखें, तो हमारे यहाँ वेद काल से एक बात बार बार हमारे सामने आई है। जब वंदे मातरम कहते हैं तो वही वेद काल की बात हमें याद आती है। वेद काल से कहा गया है, माता भूमि ही पुत्रो अहम पृथिव्याः, अर्थात ये भूमि मेरी माता है और मैं पृथ्वी का पुत्र हूं। वंदे मातरम 150 हम सबकी प्रेरणा बने, हम सबकी ऊर्जा बने और देश आत्मनिर्भर बने। 2047 में विकसित भारत बना करके हम रहे, इस संकल्प को दोहराने के लिए ये वंदे मातरम हमारे लिए एक बहुत बड़ा अवसर है। పశ్చిమ బెంగాల్లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనుందనే వందే మాతరం గేయంపై చర్చ చేపట్టారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ ప్రియాంక గాంధీ. బెంగాల్లో త్వరలో ఎన్నికలు ఉన్నాయని, అందుకే ప్రభుత్వం వందే మాతరంపై చర్చ కోరుకుంటుందన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ చర్చను చేపట్టారని ఆరోపించారు. वंदे मातरम के स्वरूप पर सवाल उठाना, जिसे संविधान सभा ने स्वीकार किया, न सिर्फ उन महापुरुषों का अपमान करना है जिन्होंने अपने महान विवेक से ये निर्णय लिया, मगर एक संविधान विरोधी मंशा को भी उजागर करता है। क्या सत्ता पक्ष के हमारे साथी इतने अहंकारी हो गए हैं कि अपने आप को महात्मा गांधी जी से, रविंद्रनाथ टैगोर जी से, राजेंद्र प्रसाद जी से, बाबा साहब अंबेडकर जी से, मौलाना आजाद जी से, सरदार पटेल जी से, सुभाष चंद्र बोस जी से बड़ा समझने लग गए हैं? मोदी जी का अपने भाषण में ये कहना कि राष्ट्रगीत को एक विभाजनकारी सोच द्वारा काटा गया, उन सब महापुरुषों का अपमान है जिन्होंने अपना पूरा जीवन इस देश की आजादी की लड़ाई में झोंक दिया। वंदे मातरम को विभाजित करने का आरोप लगाकर आप पूरी संविधान सभा पर आरोप लगा रहे हैं, उसके हर एक नेता को दोषी ठहरा रहे हैं। यह हमारी संविधान सभा और हमारे संविधान का खुला वार है। और जहां तक जवाहरलाल नेहरू जी की बात है, जितनी देर हमारे प्रधानमंत्री देश के प्रधानमंत्री रहे हैं, 12 साल हो गए हैं, लगभग उतने ही सालों के लिए जवाहरलाल नेहरू जी जेल में रहे। किस लिए? इस देश की आजादी के लिए। ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పైలట్ రోస్టర్, క్రూజ్ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసులు రద్దు అయ్యాయన్నారు. వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, ప్రయాణికుల అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. టికెట్ ధరలు పెంచకుండా తాము పరిమితులు విధించామని, టికెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. The crew, we care for the pilots and we care for the safety of the entire system, we care for the passengers. So from the ministry we have made it very, very clear to all the airlines that they have to follow the rules. 1st of November, since this has happened, DGCA has been in continuous consultation. They wanted some variations, all the airlines, not just one airline, all airlines have come back because they vary in the operations. Some are having night operations, some are operating heavily in the northeast, some have ATR specific operations. So even if you talk about airlines, they all have different kind of operations, and because of the operations and because of the FDTL guidelines, which is a uniform blanket on all the airlines, they all have come for different variations. DGCA has sat with all the airlines wherever there was no compromise on the safety, after thorough consultation and after thorough safety risk assessment, necessary variations, necessary exemptions have been given beforehand itself. And on 1st of December also, this was on 1st of November,
ఇక భారత్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ వన్డే సిరీస్ ముగిసింది. ఇక దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ను 2-0తో గెలుచుకోగా టీం ఇండియా వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకుంది. ఇప్పుడు రెండు జట్లు 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధంగా ఉన్నాయి. వన్డే సిరీస్ గెలిచిన ఊపులో టీ20లోని నెగ్గి టెస్టులో ఎదురైన వైట్ వాష్ పరాభవానికి గట్టి బదులివ్వాలని భారత జట్టు ఉంది. ఇక గత ప్రపంచ కప్ గెలిచాక వరుసగా సిరీస్ను సాధిస్తున్న సూర్యకుమార్ సేన సఫారీలను మట్టి కరిపించి ఇంకో 2 నెలల్లో సొంత గడ్డపై మొదలయ్యే ప్రపంచ కప్ దిశగా సన్నాహాలు వేగవంతం చేయాలని చూస్తుంది. గత ఏడాది దక్షిణాఫ్రికాను దాని సొంత గడ్డపై ఓడించి సిరీస్ సాధించిన సూర్యకుమార్ సేన సొంత గడ్డపైన అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనుకుంటుంది. ఇక గాయాల నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయబోతుండడం భారత్కు కలిసి వచ్చే అవకాశం ఉంది.